హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనము ఎసిక్లో ఎంఆర్ అనే ఈ టాబ్లెట్ల గురించి డిస్కషన్ చేద్దాం. ముఖ్యంగా ఎసిక్లో ఎంఆర్లో మనము 3 రకాల డ్రగ్స్ గమనించవచ్చు. చూడండి, ఇక్కడ ఎసిక్లోఫినాక్ 100 mg, పారాసిటమాల్ 325 mg, క్లోర్జోక్సజోన్ 250 mg. ఓకే, సో ఈ 3 రకాల డ్రగ్స్ ఎలా పనిచేస్తాయి, దేనికి పనిచేస్తాయి, యూజ్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, వర్క్ ఎలా ఉంటుంది, డ్రగ్ ఇంట్రాక్షన్స్ ఏంటి అనేది మొత్తం మనము ఈ టాపిక్లో డిస్కషన్ చేద్దాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ గురించి మాత్రమే నేను ఈ యొక్క ఎసిక్లేమర్ అనే బ్రాండ్ తీసుకున్నానండి. ముఖ్యంగా మనం పూర్తిగా ఈ డ్రగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. లాస్ట్లో మనం ఇంకా ఆల్టర్నేట్ బ్రాండ్స్ ఇంకేమున్నాయి కూడా డిస్కషన్ చేద్దాం. ఓకే, సో ఇక టాపిక్ స్టార్ట్ చేద్దాం. మనం ఎసిక్లో ఎంఆర్లో మనం చూసుకుంటే 3 రకాల డ్రగ్స్ నేను చెప్పుకున్నాం కదా. ఎసిక్లోఫినాక్, పారాసిటమాల్, క్లోర్జోక్సిజోన్. దీంట్లో ఎసిక్లోఫినాక్ వచ్చేసి ముఖ్యంగా ఎన్ఎస్ఏడి, నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ అంటారు. అలా పనిచేస్తూ ఉంటుంది. సో ఎసిక్లోఫెనాక్ మనకి ఏం చేస్తుంది అంటే పెయిన్ తగ్గిస్తుంది, రెడ్నెస్ తగ్గిస్తూ ఉంటుంది, ఫీవర్ తగ్గిస్తూ ఉంటుంది, స్వెల్లింగ్ కూడా తగ్గిస్తూ ఉంటుంది. ఓకేనా, ముఖ్యంగా జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్, నార్మల్గా బెనుకులు ఉంటారు కదా, బెనుకులు అంటారు చూడండి, అటువంటి వాటిలో బాగా పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ పారాసిటమాల్. పారాసిటమాల్ మనకు తెలిసిందే, ఫీవర్ తగ్గిస్తుంది, యాంటీపైరటిక్. కొద్దిగా పెయిన్ ఉంటే పెయిన్ తగ్గిస్తుంది అండ్ ఫీవర్ తగ్గిస్తుంది మెయిన్. ఓకే, సో ముఖ్యంగా ఈ పారాసిటమాల్ హెడేక్ ఉన్నప్పుడు, ఫీవర్ ఉన్నప్పుడు, టూత్ పెయిన్లో కూడా వాడుతూ ఉంటారు. నెక్స్ట్ క్లోర్జోక్సిజోన్, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇది మజిల్ రిలాక్సెంట్, అంటే పట్టు నొప్పులు ఉంటాయి చూడండి, పట్టు నొప్పుల్ని తగ్గిస్తుంది. ఓకేనా, ముఖ్యంగా ఇక చూడండి లాస్ట్లో చూడండి, ఇక్కడ మజిల్ స్పాజమ్స్ అండ్ స్టిఫ్నెస్. నెక్ స్పాజం అంటే మెడ పట్టుకున్నారు చూడండి, మెడ పట్టుకుంటుంది బాగా, అటు ఇటు తిరగనియదు. అటువంటప్పుడు బ్యాక్ స్పాజం అంటే బ్యాక్ నడుము పట్టుకుంటుందని చెప్తున్నారు. అటువంటప్పుడు తర్వాత మజిల్ స్టిఫ్నెస్, కొన్నిసార్లు కండరాలు పట్టుకుంటాయి. ఇటువంటి పట్టు నొప్పుల్ని తగ్గడానికి క్లోర్జోక్సిజోన్ ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు ఈ టాబ్లెట్లో ఈ 3 రకాల డ్రగ్స్ అనేవి కలిసి ఉంటాయి ఒక టాబ్లెట్లో. ఓకేనా, కొంచెం మనం ముందుకెళ్తే ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మనకు 3 రకాల డ్రగ్స్ ఇందులో ఉన్నాయి. ఒకటో ఎన్ఎస్ఐడి డ్రగ్ ఉంది, ఒకటి మజిల్ రిలాక్సెంట్ ఉంది, ఒకటి యాంటీపైరెటిక్ ఉంది. ఈ 3 కూడా కలిసి ఏం చేస్తాయి అంటే మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ సంబంధించిన డిజార్డర్స్ తగ్గిస్తాయి. నొప్పి కావచ్చు, జ్వరం కావచ్చు, వాపులు కావచ్చు, బెణుకులు కావచ్చు, జాయింట్ పెయిన్స్ కావచ్చు, జాయింట్ స్టిఫ్నెస్ కావచ్చు, అవి తగ్గిస్తూ ఉంటాయి. సో వీటిలో ఉండే మిగతా బ్రాండ్స్ ఏంటి అంటే జిరడల్ ఎంఆర్, ఎసిక్లో ఎంఆర్, హైఫినాక్ ఎంఆర్, మయోసో స్పోర్ట్, ఓకేనండి, డోలోవిన్ ఎంఆర్, ఇట్లాంటి చాలా అనేక రకాల బ్రాండ్స్ ఉంటాయి. ఓకే, ఇంకొంచెం ముందుకెళ్తే మనం ఇక్కడ ఇంకా క్లియర్గా డిస్కషన్ చేయొచ్చు. ఇక్కడ మెకానిజం ఆఫ్ యాక్షన్ అంటే ఎలా పనిచేస్తాయి, ఈ 3 రకాల డ్రగ్స్ ఎలా పనిచేస్తాయి డిస్కస్ చేద్దాం. ముందు ఎసిక్లోఫినాక్ కేటగిరీ ఎన్ఎస్ఏడి, డోస్ వచ్చేసి దీంట్లో 100 mg ఉంటుంది. మెకానిజం ఏం చేస్తుందంటే ఇది కాగ్స్ ఎంజైమ్స్ ని బ్లాక్ చేస్తుంది. శరీరంలో నొప్పులు, వాపులు, ఇన్ఫ్లమేషన్ రావడానికి కారణం ఏంటంటే బాడీ లోపల ప్రోస్టాగ్లాండ్స్ అనే కెమికల్ మెసెంజర్స్ రిలీజ్ అవుతాయి. ఇవి రిలీజ్ అవ్వడం వల్లనే బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్ళి దానివల్ల విపరీతమైన నొప్పులు, వాపులు, జ్వరం వస్తుంది. ఈ యొక్క ఎసిక్లోఫెనాక్ వచ్చేసి ఆ ప్రోస్టాగ్లాండ్స్ని ప్రొడక్షన్ అవ్వకుండా స్టాప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి క్లోర్జోక్సజోన్, ఇది మనకు మజిల్ రిలాక్సెంట్ కేటగిరీ. ఇది మనకి ఈ టాబ్లెట్లో 250 to 500 mg డోస్ ఉంటుంది అనమాట. అంటే కొన్నిసార్లు 250 mg ఉంటుంది, కొన్నిసార్లు 500 mg ఉంటుంది. మరి దీని యొక్క మెకానిజం యాక్షన్ ఎలా ఉంటుందంటే ఇది ముఖ్యంగా స్పైనల్ కార్డ్ మీద, బ్రెయిన్ మీద పనిచేసి మనకు మజిల్స్ పట్టుకున్నాయి కదా, ఆ పట్టుకున్న మజిల్ని ఫ్రీ చేయడానికి ఈ డ్రగ్ ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, డైరెక్ట్ మజిల్ బ్రెయిన్ మీద పనిచేసి బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ చేర్చి పట్టుకున్న మజిల్ని రిలీవ్ అయ్యేలాగా చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ పారాసిటమాల్, ఇది మనకు తెలిసిందే, యాంటీపైరటిక్ లాగా పనిచేస్తూ ఉంటుంది. దీంట్లో మనకు ఈ టాబ్లెట్లో 325 mg ఉంటుంది డోసు. ఇది ముఖ్యంగా బ్రెయిన్ మీద పనిచేసి ఫీవర్ తగ్గిస్తూ ఉంటుంది. ఓకేనా అండి. సో ఏంటి ఈ 3 ఎందుకున్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ నొప్పులు ఉంటే జ్వరం వస్తుంది. మజిల్ పట్టుకుందనుకోండి, మజిల్ పట్టుకుంటే ఆటోమేటిక్‌గా నొప్పొస్తది, జ్వరం వస్తది. అందుకని 3 కలిసి ఉంటాయి ఎంతసేపు ఉన్నా. అందుకని 3 రకాల టాబ్లెట్స్ ఇందులో ఉన్నాయి. సింపుల్ అంతే. ఓకే, ఇక్కడ చూడండి, పారాసిటమాల్ వచ్చేసి బ్రెయిన్ మీద పనిచేసి ఫీవర్ తగ్గిస్తది. క్లోర్జెక్సోన్ వచ్చేసి ఇక్కడ స్పైనల్ కార్డ్ మీద, బ్రెయిన్ మీద పనిచేసి ఆ మజిల్ స్పాజమ్స్‌ని అంటే పట్టు నొప్పుల్ని తగ్గిస్తది. నెక్స్ట్ ఎసిక్లోఫెనాక్ వచ్చేసి ఇక్కడ లోకల్‌గా ఉన్న కెమికల్ మెసెంజర్స్‌ని, పోషకాల్స్‌ని బ్లాక్ చేసి ఇన్ఫ్లమేషన్‌ని అండ్ నొప్పిని తగ్గిస్తది. అలా మనకు 3 రకాల డ్రగ్స్ 3 విధాలుగా పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ 3 రకాల డ్రగ్స్ కలిసి నెక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్, మజిల్ పెయిన్స్, స్పాజమ్స్, స్ట్రెయిన్‌లు, స్పోర్ట్స్ ఇంజ్యూరీ ఇవన్నీ తగ్గిస్తాయన్నమాట. ఓకేనా, పెయిన్, ఫీవర్ కూడా తగ్గిస్తూ ఉంటాయి. రైట్. నెక్స్ట్ డోస్ వచ్చేసి ఒక టాబ్లెట్. జనరల్‌గా ఒక టాబ్లెట్‌ని 2 టైమ్స్ గాని,
3 టైమ్స్ గాని వేసుకో అని చెప్పేసి డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ప్రకారం వాడాలి. సొంతంగా వాడకూడదు. ఖచ్చితంగా తిన్నాకనే వేసుకోవాలండి. ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవాలి. ఎక్కువ వాటర్ ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగాలి. ఓకేనా. టాబ్లెట్ నమలడం గాని, ఊయడం గాని చేయొద్దు. ఓకేనా అండి. కంపల్సరీ తిన్న తర్వాతనే వేసుకోవాలి. ఎందుకంటే 3 రకాల పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు తిన్న తర్వాతనే వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? సైడ్ ఎఫెక్ట్స్ విషయానికొస్తే కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. పెయిన్ కిల్లర్ కాబట్టి కొద్దిగా మత్తులాగా అనిపియడం, తర్వాత కడుపులో తిప్పినట్టు అనిపియడం, వామిటింగ్ వచ్చినట్టు అనిపియడం, ఇండైజెషన్, కాన్‌స్టిపేషన్ ఇట్లాంటివి కనబడుతూ ఉంటాయి. ఓకేనా. కొంతమందికి ఈ డ్రగ్ పడకపోవచ్చు. అట్లా గూడా ఉంటది. ఇంకొన్ని సార్లు లివర్ ప్రాబ్లమ్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకెళ్తే గనక ఆహ్, దీన్ని ఎలా వేసుకోవద్దు? ఎప్పుడు వేసుకోవద్దంటే ఆల్కహాల్ తాగినప్పుడు వేసుకోవద్దు. లివర్ డిసీజ్ ఉన్నవాళ్ళు వేసుకోవద్దు. డ్రైవింగ్ చేసేవాళ్ళు, మిషన్ నడిపించేవాళ్ళు వేసుకోవద్దు. ఓకేనా. నెక్స్ట్ కాంట్రా ఇండికేషన్స్. కాంట్రా ఇండికేషన్స్ అంటే ఇది ఒకవేళ సివియర్‌గా వాడడం వల్ల, ఎక్కువ రోజులు వాడడం వల్ల ఏం జరుగుతదంటే కొన్ని సార్లు లోపల పెప్టిక్ అల్సర్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా. తర్వాత లోపల బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. లివర్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు వస్తూ ఉంటాయి. ఓకేనండి. కొంతమందికి ప్రెగ్నెన్సీ అప్పుడు, బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు గూడా ఇవ్వొద్దు కాబట్టి డాక్టర్ సలహా మేరకు ఇవ్వాలి. ఓకేనా. వాళ్ళకి ఇబ్బందయితూ ఉంటుంది. నెక్స్ట్ డ్రగ్ ఇంటరాక్షన్స్ అంటే ఇప్పుడు ఇందులో 3 రకాల డ్రగ్స్ ఉన్నాయి గదా! ఇవి వేసుకున్నప్పుడు ఇంకొన్ని వేసుకోవద్దు. వేరే కొన్ని మెడిసిన్స్ వేసుకోవద్దనమాట. సో, దాంట్లో ఏంటంటే ముఖ్యంగా బ్రెయిన్ మీద పనిచేసేవి వేసుకోవద్దు. యాంటీ కోయాగులెంట్స్ వేసుకోవద్దు. వేరే పెయిన్ కిల్లర్స్ వేసుకోవద్దు. ఓకేనా. లివర్ ప్రాబ్లమ్ ఉన్న మెడిసిన్స్ వేసుకోవద్దు. అందుకే డాక్టర్‌కి ఏం జేయాలంటే మీరు డాక్టర్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఈ మెడిసిన్ వేసుకున్నప్పుడు వేరే మెడిసిన్స్ ఏవి కూడా ఇవ్వద్దనమాట. సో, అందుకే డాక్టర్‌కి చెప్పాలి ఫస్ట్. పేషెంట్ గూడా కొంతమంది చెప్పరు వీళ్ళు. మీరేం వేసుకుంటారంటే చెప్పరు వీళ్ళు. ఖచ్చితంగా డాక్టర్‌కి చెప్పాలి. చెప్తే దాన్ని బట్టి ఆయన డిసైడ్ చేస్తాడు. ఈ మెడిసిన్ రాయాలా? వేరే మెడిసిన్ రాయాలా? డిసైడ్ చేస్తాడు. ఓకేనా. అందుకని ఖచ్చితంగా డాక్టర్‌కి తెలియజేయాలి. ఓకే. సో, ఇది ఫ్రెండ్స్ మరి ఈ యొక్క ఎసిక్లోఫెనాక్ ప్లస్ పారాసిటమాల్ ప్లస్ క్లోజెస్టోన్ డ్రగ్ గురించెల్లి. సో, మనం ఆల్రెడీ ఎసిక్లోఫెనాక్‌లో ఉన్న కాంబినేషన్ గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్‌గా కూడా మనం వీడియోలు చేసాము. అది ప్లే లిస్ట్‌లో యాడ్ చేస్తాను. అక్కడి నుంచి చూడండి. ఓకేనా. సో, ఇంకా ఎసిక్లోఫెనాక్ గురించెల్లి ఎసిక్లోఫెనాక్‌తో ఉన్న ఇంకా వేరే బ్రాండ్స్ కూడా డిస్కషన్ చేద్దాం తర్వాత. ఇలా మనం మొత్తం ఫస్టు ఎసిక్లోఫెనాక్ కాంబినేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పెయిన్ కిల్లర్స్ ఏమున్నాయి? వాటి కాంబినేషన్స్ ఏమున్నాయి? అట్లా మొత్తం మనము డైలీ కూడా వీక్లీ 1 టైమ్ గాని, వీక్లీ 2 టైమ్స్ గాని వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు ఖచ్చితంగా చూసుకొని, సబ్‌స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే మీరు ఇంకా టెక్నాలజీ నేర్చుకోవాలనుకుంటే మనకిక్కడ నేను షాప్‌లో యాడ్ చేస్తాను. కొన్ని బుక్స్ ఉంటాయి. టెక్నాలజీ బుక్ అని, సిమ్స్, డాక్టర్ బుక్స్ ఉంటాయి. అవి కూడా యాడ్ చేస్తాను. అవి కూడా బై చేసుకోవచ్చు. ఓకేనా. ఇంకా మనకు వాట్సాప్ ఛానెల్ కూడా ఉంది. వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి. మీరు ఇక్కడ కింద నేను లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. గ్రూప్‌లో జాయిన్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే బెనిఫిట్ ఏంటంటే రెగ్యులర్‌గా మనం చేసే వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పీడీఎఫ్స్ నా దగ్గర ఉన్నాయి. పీడీఎఫ్స్ కూడా నేను షేర్ చేస్తాను. రైట్. థాంక్ యూ ఫ్రెండ్స్.